చెప్తారు. రామారావు, జగన్మోహన్ రెడ్డి అవినీతి వ్యవహారాల్లో ఎంత త్వరగా కేసులు పెట్టే అవకాశం ఎంతవరకు ఉంది? వెంకటకృష్ణ గారు, గుడ్ ఈవినింగ్. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అవినీతిపై మొత్తం రాష్ట్ర ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం అయితే మాత్రం దృష్టి సారించింది. ప్రధానంగా లిక్కర్ తో పాటు వైన్, శాండ్, ఈ మూడు అంశాలకు సంబంధించి కూడా ప్రభుత్వం దృష్టి సారించడంతో పాటు ఇప్పటికే మనకి తెలిసిన విషయమే ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వాసుదేవ రెడ్డి అయితే పోలీస్ రాడార్ లో ఉన్నారు. బట్ ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వెంకటరెడ్డి అయితే ఆయన ఏకంగా ఆయన గతంలో కోస్ట్ గార్డ్ లో పనిచేసి ఉండటంతో ఆయన డిప్యుటేషన్ ఏపీ గవర్నమెంట్ కి వచ్చారు. ఆయన కూడా ఒక షిప్ లో విదేశాలకు జంప్ అయ్యారు అని చెప్పి కూడా తెలుస్తుంది. ఇక జిత్వానీ వ్యవహారం అయితే మాత్రం మనం అందరికీ తెలిసిందే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి దీన్ని మొదటగా వెలుగులోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత జిత్వానీ వ్యవహారంలో ముగ్గురు పేర్లు, అప్పటి ఇంటెలిజెన్స్ బాస్ సీతారామాంజనేయులు, తర్వాత విశాల్ గున్నితో పాటు కాంతి రాణా టాటా. ఇందులో విశాల్ గున్ని సీతారామాంజనేయులు చెప్తేనే నేను చేశాను అని చెప్పి కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్ లాగా ఇచ్చారు, అప్రూవల్ లాగా ఇచ్చారు. అయితే రేపు మీరు ఇంతకు ముందు మీ ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పినట్టు రేపు సీతారామాంజనేయులు కానీ లేకపోతే ఇంకో అధికారి అయినా కానీ తాడేపల్లి ప్యాలెస్ నుంచి మాకు వచ్చిన ఆదేశాల ప్రకారమే చేశామని మాత్రం ఈ దర్యాప్తులో తాడేపల్లి ప్యాలెస్ లో ఎవరైతే ఆదేశాలు ఇచ్చారో వాళ్ళ మెడకు దుట్టుకునే ప్రమాదం కూడా పొంచి ఉంది. దీంతో పాటు ఈ కేబినెట్ సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ కీలక అంశాన్ని లేవనెత్తారు. సచివాలయాల్లో ఉండే రాష్ట్రంలో ఉండే ప్రతి సచివాలయంతో పాటు ప్రతి వాలంటీర్కి కూడా సాక్షి పేపర్ ఇవ్వాలి అని చెప్పి అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం. ఈ నిర్ణయం కారణంగా సంవత్సరానికి 102 కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ము సాక్షి మేనేజ్మెంట్ కు వెళ్ళింది అనేది కూడా ప్రధానమైన అంశాన్ని ఆయన లేవనెత్తారు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లను కూడా ఇచ్చారు. ఈ విధంగా ఎన్ని సంవత్సరాలైతే ప్రభుత్వ సొమ్ము సాక్షికి వెళ్ళిందో దీని మీద ఎందుకు దర్యాప్తు చేయకూడదు, వెంటనే దర్యాప్తు చేయండి అని కూడా ఆయన డిమాండ్ చేశారు. దీంతో ముఖ్యమంత్రితో పాటు మిగతా మంత్రులు కూడా ఆయన డోలా బాలవీరాంజనేయ స్వామి వ్యక్తం చేసిన అభిప్రాయంతో ఏకీభవించడమే కాకుండా దీనిపై వెంటనే దర్యాప్తు చేసి ఎందుకు సాక్షికి 205 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది, దీనిపై వెంటనే దర్యాప్తు చేసి నివేదిక ఇచ్చి దీనికి బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా ఎవరైతే ఇప్పుడు